హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రేషన్ కార్డుకి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. రేషన్ కార్డు అందరికీ వాళ్ళ రేషన్ కార్డు రద్దు అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అపోహలు ఉన్నాయి. అలాగే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనే ఆప్షన్ అనేది ఒకటి రావటం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఎవరైతే నేమ్స్ వచ్చినాయో వారు మాత్రమే ఈకేవైసీ చేయించుకుంటే కనుక వారికి నెక్స్ట్ మంత్ ఈ రేషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే రేషన్ కార్డు కలిగిన అందరికీ ఆ ఈకేవైసీ ఆప్షన్ అనేది రాలేదండి. ఎవరైతే గత ప్రభుత్వం కాలంలో రైస్ కార్డు ఇచ్చారో ఈ రైస్ కార్డు టైంలో చాలామంది చిల్డ్రన్స్ ఉన్నారు కదా, ఈ చిల్డ్రన్స్ వారి ఏలు ముద్ర పడదు, వాళ్ళ చిల్డ్రన్స్ ఈకేవైసీ అంటే వారి బయోమెట్రిక్ అనేది వాళ్ళ పేరెంట్స్ వేయడం జరిగింది. ప్రజెంట్ ఆ చిల్డ్రన్స్ ఏజ్ యొక్క 5 years కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు 5 years ఎబో ఉంటే వారికి ఈకేవైసీ నేమ్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోవాలి. ఆధార్ కార్డుకి మొబైల్ లింక్ చేయించుకోవాలి. వారి నేమ్ మాత్రమే ఈకేవైసీకి నేమ్స్ వచ్చినాయి. అయితే వాటికి వచ్చేసి ఒక 2000 మంది ఉండొచ్చు, 3000 మంది ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండండి. బట్ అందులో ఈకేవైసీ చేసే ఆప్షన్ రేషన్ కార్డు కలిగిన వాళ్ళు కొంతమందికి 200 మందికే వచ్చినాయి. అన్ని రేషన్ కార్డుకి డిలీట్ అవ్వదు. ఒక రేషన్ కార్డులో ఒక మెంబర్కే ఈకేవైసీ చేసే ఆప్షన్ అనేది రావడం జరిగింది. అందరికీ కాదండి, ఇది గమనించగలరు. ఈకేవైసీ కూడా చేసే ప్రాసెస్ ఏంటంటే ఎవరి దగ్గర చేయాలి, ఎక్కడ వస్తుంది ఈకేవైసీ అంటే మనం రేషన్ కార్డు ఎక్కడ వెళ్ళి మనం ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలంటే రేషన్ డీలర్ అక్కడ ఒకటి మన ఇంటింటికి వచ్చే సరుకులు ఇస్తారు కదా, రేషన్ వ్యాన్ డ్రైవర్ ఎండి అంటారు, ఆయన దగ్గర కూడా నేమ్స్ ఉంటుంది. అలాగే సచివాలయంలో అయితే విఆర్ఓ గారి లాగిన్లో ఉంటుంది. కాబట్టి మీరు సచివాలయంలోనే వెళ్ళొచ్చు. అలాగే ప్రజెంట్ మార్చి 31వ తారీఖు లోపల ఈ ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయవలసి ఉంటుంది. కాబట్టి మీ రేషన్ షాప్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు రేషన్ షాప్ దుకాణంలోనే ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి అందరు గమనించగలరు. మీ నేము మీ రేషన్ కార్డులో ఎవరిది అయినా సరే ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన వెబ్ లింక్ ఒకటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీ రైస్ కార్డు ద్వారా ఈకేవైసీ ప్రాసెస్ పూర్తవుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.